తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ సెక్యూరిటీ విభాగం అడిషనల్ డీసీపీ తిరుపతన్నలను మెజిస్ట్రేట్ వీరిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించింది. ఏప్రిల్ 6 వరకు వీరికి రిమాండ్ విధించగా అనంతరం పోలీసులు వీరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. రిమాండ్ వ్యతిరేకించడంతో పాటు బెయిల్ ఇవ్వాలని మెజిస్ట్రేట్ను కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తమ దగ్గర ఎవిడెన్స్ ఉంది అని ప్రభుత్వ తరఫు న్యాయవాది తన వాదన వినిపించారు. దాంతో తాము తిరిగి మంగళవారం బెయిల్ ప్రొసీడింగ్స్ మొదలు పెడతామని అడ్వకేట్ రాజేందర్ వెల్లడించారు. రిమాండ్లో భాగంగా నిందితులు ముగ్గురిని కోంపల్లి మెజిస్ట్రేట్ నివాసం నుంచి పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావు, తిరుపతన్నలపై ఐపీసీ సెక్షన్ 120A, 409, 427, 201, 34 ఆఫ్ సెక్షన్ 3 పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద కేసులు నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో లీకులు ఉన్నాయని భావించి కొందరు దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందని లుకౌట్ సర్క్యులర్ సైతం జారీ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మరిచి స్వీయ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తే జరిగేటువంటి అనర్థాలు ప్రస్తుతం తెలంగాణలో మనం చూస్తున్నాం. గడిచిన 10 ఏళ్లుగా జరిగినటువంటి అక్రమాల్లో ఇటీవల సంచలనం సృష్టించినటువంటి కేసు టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించింది. దీనిలో ప్రతిరోజు కొన్ని నాటకీయ పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. కోర్స్ ఇవన్నీ రాజు న్యూస్ ముందే చెప్పింది. ఎప్పుడైతే ప్రణీత్రావు అంశం తెర మీదకు వచ్చిందో ప్రణీత్రావు వెనక ఉన్నటువంటి వ్యక్తులుగా ప్రభాకర్ రావు, భుజంగరావు, అలాగే మీడియా పర్సన్స్కి సంబంధించిన విషయాన్ని అన్ని మీడియా సంస్థల కంటే ముందే రాజు న్యూస్ బయటపెట్టింది. ఎందుకంటే ఒక డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి లాగర్ రూమ్కి ఇన్ఛార్జిగా ఉండవచ్చు, మరొక పొజిషన్లో ఉండవచ్చు. కానీ ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా, మధ్యవర్తిత్వం వహించేటువంటి వ్యక్తులు ఎవరూ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డు అని ముందే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇందులో ప్రభాకర్ రావు పాత్రని మనం మొట్టమొదటే హైలైట్ చేశాం. ఈ రోజున అదే ప్రభాకర్ రావు ఇందులో ప్రధాన సూత్రధారి అని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రభాకర్ రావు A1గా, A2గా ప్రణీత్రావు, A3గా రాధాకిషన్, A4గా భుజంగరావు, A5గా తిరుపతన్న, A6గా మరికొందరు వ్యక్తుల పేర్లు, ప్రైవేటు వ్యక్తుల పేర్లు వస్తున్నాయి. సరే, ఈ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించింది కూడా మనం మొదటి నుంచి చెప్తూ వచ్చాం. ముందుగా A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మొట్టమొదట ఎక్కడ పనిచేశాడు? CCSలో ఉన్నటువంటి వ్యక్తిని, CCSలో డీసీపీగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ విభాగానికి DIGగా కేసీఆర్ ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వానికి చాలా కీలకమైనటువంటి అంశాలు, నిరంతరం నిఘా నీడలో ఉండాల్సినటువంటి అంశాలన్నింటికీ వారికి అత్యంత విశ్వసనీయులైనటువంటి వ్యక్తులు నియమించుకోవడం అనేది సాధారణంగా ప్రభుత్వాలు చేస్తూ ఉండేటువంటి పని. అందులో భాగంగానే ఈయన అక్కడ DIGగా నియమించారని మనం అనుకున్నప్పటికీ ఈయన తర్వాత IGగా కూడా ప్రమోషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత పదవి విరమణ చేసి 2020లోనే పదవి విరమణ చేశాడు. నిజానికి ఎన్నికలు జరిగింది 2023 చివరిలో. అంటే 2020లో పదవి విరమణ చేసినటువంటి వ్యక్తిని ఆ తర్వాత OSDగా బాధ్యతలు అప్పచెప్పి తాను కొనసాగినంతకాలం, అంటే ప్రభుత్వం మారే వరకు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్గానే అతన్ని కొనసాగించారు. అంటే ఇతని పాత్ర ఎంత కీలకమైందనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి తాను ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఇక్కడ జరిగినటువంటి ప్రతి అక్రమానికి తాను పాల్పడినట్టు ప్రణీత్రావు పోలీసుల విచారణలో చెప్పడం అనేది ఇందులో కీలక అంశం. ఇక తాను చేసిన తప్పేంటో తనకు తెలిసిపోయింది కాబట్టే ప్రభుత్వం మారగానే అధికారం బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయిన మరుక్షణమే తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా తాను ఈ రోజున దేశం విడిచి బయట ఎక్కడో ఉండేటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడం, ఇంటర్పోల్ సహాయంతో అతను తెప్పించేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా సెకండరీ. కానీ ఎంత పెద్ద తప్పు చేశాము అనేది అతనికి ఎంత స్పష్టంగా తెలుసు. దారుణమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడినటువంటి వ్యక్తులు అందరూ కూడా ప్రజల్ని రక్షిస్తాము అని చెప్పినటువంటి అందరూ ఖాకీలే కావడం ప్రధానమైనటువంటి అంశం. కేసుల్లో బయటపడుతున్నటువంటి వ్యక్తులు A1 నుంచి A5 వరకు అందరూ కూడా కీలక స్థానాల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి పోలీసు వర్గాల్లోని వారు కావడం ఇక్కడ మనం గమనించాలి. పోలీసు వ్యవస్థ ఎంతగా నిర్వీర్యం అయిపోయింది, అధికారంలో ఉన్నటువంటి పెద్దలకు ఎంతగా ఊడిగం చేసింది అని చెప్పడానికి ఈ సంఘటన
నిదర్శనంగా నిలుస్తోంది. ఇక ప్రభాకర్ రావు తర్వాత ఈ ట్యాపింగ్కి సంబంధించి కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ప్రణీత్ రావు. ప్రణీత్ రావు అక్కడ ఉన్నటువంటి లాగర్ రూమ్లో ఉన్నటువంటి హార్డ్ డిస్కులను, ల్యాప్టాప్లను ఇవన్నిటినీ ధ్వంసం చేయడంతో మొదలైనటువంటిదే విచారణ ఈ రోజున ఇంత పెద్ద లోతైనటువంటి కుంభకోణం బయటికి రావడానికి కారణమవుతోంది. ఆదేశించే వ్యక్తి ప్రభాకర్ రావు అయితే ఆదేశాలని అమలు చేసినటువంటి వ్యక్తి ప్రణీత్ రావు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులుగానే చూడాలి. సో ప్రణీత్ రావు ఏంటి, ఒక ఎస్ఐగా ప్రస్థానం ప్రారంభించి అనతి కాలంలోనే తనకన్నా సీనియర్లను కూడా కాదని డిఎస్పీ స్థాయికి ఎదగడమే కాకుండా లాగర్ రూమ్ ఇన్ఛార్జిగా బాధ్యతలను చేపట్టే స్థాయికి వెళ్ళాడు. ఎన్నింటికీ కారణాలు సామాజిక సమీకరణం కావచ్చు, ప్రభాకర్ రావుతో ఉన్న ఆ కుటుంబంతో ఉన్నటువంటి బంధుత్వం కావచ్చు, ఇంకా ఇతర కారణాలు కావచ్చు, లేదా తాను చెప్పినటువంటిది వ్యక్తుల్ని బెదిరింపులకు పాల్పడి కావాల్సినంత వసూలు చేసేటువంటి తీరు కావచ్చు. మొత్తం మీద ప్రణీత్ రావు అనేటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు చెప్పు చేతల్లో తాను చెప్పినట్టు నడిచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులకు సంబంధించింది, ప్రముఖులు అంటే రాజకీయ రంగ ప్రముఖులు, వ్యాపార రంగ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు, ఒక రంగం అని కాదు, ప్రతి రంగానికి సంబంధించినటువంటి వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత గోప్యతను మొత్తాన్ని కూడా రోడ్డు మీద పెట్టినటువంటి వ్యక్తులు వీళ్ళు. తర్వాతి స్థానం A3గా కేసు నమోదైనటువంటి వ్యక్తి రాధాకిషన్. ఇతను టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేశారు. ఈ రోజున రాధాకిషన్ కూడా దేశం దాటిపోయాడని తెలుస్తోంది. రాధాకిషన్ పాత్ర ఏంటి, ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఎవరెవరైతే ఫోన్లు ట్యాప్ చేశారో ఆ ఫోన్లు అన్నింటికీ సంబంధించినటువంటి సమాచారం, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ రాధాకిషన్కు చేరితే ఈ రాధాకిషన్ తన దగ్గర ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ టీం చాలా పెద్ద టీం, ఆ వింగ్ మొత్తం తన కంట్రోల్లో ఉంది. వాళ్లకు తాను ఆదేశాలు ఇచ్చి ఎవరి మీద ఎలాంటి రైడ్ చేయాలి అనేటువంటిది, ఎవరిని ఎలా బెదిరించాలి అనేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇక వీళ్ళు చేసినటువంటి ఇంకొకటి ఉంది, అయితే ఇంకొక పేరు కూడా ఇందులో జత అవుతుంది కాబట్టి అతని గురించి చెప్పేప్పుడు ఈ విషయం చెప్పుకుందాం. A4గా వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి భుజంగరావు. నిన్న అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో ఇతను కూడా ఉన్నారు. ప్రస్తుతం భూపాల్పల్లి అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. సరే, అతను పోలీసుల కస్టడీలోకి తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి అతను ఇక్కడ చేసినటువంటి పాత్రని చూద్దాం. ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా ఉన్నారో, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు, అటు కేసీఆర్ దగ్గర నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అయితే ఇంకా ఆ కీలకమైనటువంటి స్థానాల్లో సాధారణంగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఎక్కువగా ప్రభుత్వంలో అన్ని రకాల చలామణి చేసుకొచ్చారు కాబట్టి వాళ్ళ అందరికీ సంబంధించినటువంటి ఏ వ్యవహారమైనా సరే భుజంగరావు ద్వారానే జరుగుతుంది అనేది గతంలోనే మనం చెప్పాం. ఈ భుజంగరావుకి సహకరించినటువంటి వ్యక్తులు మీడియా పర్సన్స్ కావడమే ఇక్కడ మనం గమనించాలి. సహకరించడం కాదు, మధ్యవర్తిత్వం, బ్రోకరేజీ, ఇంకా ఏదైనా అంతకంటే నీచమైనటువంటి పదం చెప్పడానికి మన భాషా సంస్కారం అడ్డొస్తున్నప్పటికీ ఆ చేసినటువంటి వ్యక్తులు మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు కావడమే ఇక్కడ మనం గమనించాల్సింది. ఈ వ్యక్తి ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో ఆ వ్యక్తితోటి మాట్లాడడం, ఆ వ్యక్తిని తీసుకువెళ్ళడం, ఆ భుజంగరావు దగ్గర ప్రభుత్వంలో ఏ పనులు కావాలన్నా భుజంగరావు గారు చేస్తారు, సో తనకు కావాల్సినటువంటి నిధులను ఇలా ఇవ్వండి అని చెప్పి భుజంగరావు దగ్గర ఈ మీడియా పర్సన్స్ బేరమాడడం, చేయడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ భుజంగరావుకి అత్యంత సన్నిహిత వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తే మనం ఇంతకుముందు ఆరోపించినటువంటి సాంబశివరావు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ A1 నుంచి A6 వరకు ఉన్నటువంటి జాబితాలో కనిపించకపోయినప్పటికీ విచారణ కొనసాగే కొద్దీ ఈ జాబితా, ఈ నిందితుల జాబితా దాదాపు ఒక 20-25 మంది వరకు తేరేటువంటి అవకాశం ఉంది. బహుశా A7 A8 గానో అతను ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే భుజంగరావు కాల్ డేటా మొత్తాన్ని కనుక బయటకు తీసి విశ్లేషించేట్లయితే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఈ వ్యాపార కాదు, ఈ బెదిరింపులకు సంబంధించినటువంటి లావాదేవీలన్నీ బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో సాంబశివరావు ద్వారా తాను చేసినటువంటి దురాగతం ఒకవైపు ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని చేస్తూనే, మరోవైపు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా కావాల్సినటువంటి పనులకు బేరసారాలు సాగించేటువంటి ఈ బ్రోకర్లను అడ్డు పెట్టుకుని చేసినటువంటి దురాఘాతాలు భుజంగరావువి చాలా ఉన్నాయి. ఇక A5గా ఉన్నటువంటి తిరుపతన్న, ఈ తిరుపతన్న కూడా ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకునేప్పటికీ A5గా నిందితుడిగా చేర్చేప్పటికీ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్కి సంబంధించి ఆయన డీసీపీగా, అడిషనల్ డీసీపీగా ఉన్నారు. కానీ ఈ కుంభకోణం జరిగే నాటికి ఎస్ఐబిలో అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. అడిషనల్ ఎస్పీగా ఉంటూ ఓవరాల్గా ఎవరెవరిని టార్గెట్ చేయాలి అనేటువంటిది వీళ్ళ ద్వారా, అంటే మిగిలినటువంటి ప్రభాకర్ రావు ద్వారా కానీ, భుజంగరావు ద్వారా కానీ, ఇతర వ్యక్తుల ద్వారా వచ్చినటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తాను మానిటర్ చేస్తూ వచ్చారు. ఇంతకుముందు
ఈ రాధాకృష్ణ వీళ్ళకి సంబంధించిన చెప్పేప్పుడు మరో పేరుతో కలిపి చెప్తా అన్నాను. ఈ తిరుపతి అన్న వీళ్ళు ప్రభాకర్ రావు కనుసన్నల్లో నడుస్తూ వీళ్ళంతా చేసినటువంటి ఒక చాలా పెద్ద పని ఏంటంటే నయీంకి సంబంధించినటువంటి ఆస్తులు గుర్తించి వాటన్నింటినీ చాలా వరకు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. వాటి ద్వారానే రియల్ ఎస్టేట్ బిజినెస్లు కూడా చేశారు. అంటే ఇక వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి ఎప్పుడైతే వచ్చిందో, ఎన్నికలకు ముందు కొంతవరకు బీజేపీ బలంగా కనిపించినప్పటికీ కారణాంతరాల వల్ల అవి రాజకీయ కారణాలు మనకి ఇక్కడ విశ్లేషణ అనవసరం. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గానే నడుస్తోంది రాష్ట్రంలో అని, కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన శక్తిగా ఉంది, బీఆర్ఎస్ని ఓడించే అవకాశం కూడా ఉంది అని ఎప్పుడైతే పార్టీ పెద్దలకు అనుమానం వచ్చిందో, ఈ ఇంటెలిజెన్స్ వింగ్ మొత్తాన్ని కూడా ఉపయోగించుకొని పూర్తిగా ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి, వాళ్ళ అనుచర గణానికి సంబంధించినటువంటి, వాళ్ళ సన్నిహితులకు సంబంధించినవి, వాళ్ళ కుటుంబ సభ్యులవి అన్ని ఫోన్లు ట్యాప్ చేశారు. ట్యాప్ చేయటమే కాకుండా అక్కడ అంటే నగదు పంపిణీలు సహజంగా జరిగేవి రాజకీయాల్లో. ఎన్నికలన్న తర్వాత డబ్బు పంపిణీలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కొంతవరకు సాగుతూనే ఉంటాయి. అవి కాకుండా ఇతర వ్యాపార సంస్థలకు సంబంధించిన వ్యాపార వర్గాలు కూడా పంపించుకునేటువంటి నగదులకు కూడా ఫోన్లో వినడం, అప్పటికప్పుడు దాడులు చేసి స్వాధీనం చేసుకోవడం వంటి ప్రయత్నాలన్నీ కూడా వీళ్ళు చేశారు. ఎన్నికల సమయంలో పట్టుబడినటువంటి నగదులో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి అనేది మనకి అంటే అధికారికంగానే కనిపిస్తూ ఉంటుంది. అంటే అధికారికంగా అంటే ఫలానా వ్యక్తిది అని చెప్పకపోయినప్పటికీ అదంతా కూడా నల్ల డబ్బుగానో మరొక రకంగానో అధికారులు అప్పుడు చూపించినప్పటికీ కూడా జరిగినటువంటి దాడుల్లో 70-80% కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారి మీదే ఉంటాయి. దీనికి కీలక సూత్రధారులుగా కూడా వీళ్ళే వ్యవహరించారనేది ఇక్కడ ఉన్నటువంటి వాస్తవం. ఇక ఇదే కాకుండా ప్రభాకర్ రావు సంబంధించి ఏవైతే నయీంకి సంబంధించినటువంటి భూములు ఇవన్నీ కూడా సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకొని చేశారో, వాళ్ళ తాలూకు వ్యక్తులతోటి ఈ అన్నింటినీ కూడా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని కూడా స్థాపించి దాని ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మొదలుపెట్టారనేది తెలుస్తున్నటువంటి సమాచారం. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రభాకర్ రావు దగ్గర నుంచి సాంబశివరావు వరకు, సాంబశివరావు అనేది ఇప్పటికి ఇంకా ఈ జాబితాలో నమోదు చేయకున్నప్పటికీ తర్వాత రానున్న రోజుల్లో అది కూడా వస్తుంది. అది కాకుండా ఓ మీడియా సంస్థకు సంబంధించినటువంటి యజమాని తాను కూడా విదేశాల్లో ఉన్నాడని చెప్తున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది కూడా ఇందులో వరుసగా ఈ జాబితాలో చేరతారు. ఇదంతా కూడా ఇప్పటివరకు మనకు కనిపిస్తున్నటువంటి ఒక కోణం. కానీ అసలు ప్రభాకర్ రావు దీనికి పాల్పడడానికి ఉన్నటువంటి కారణాలని మళ్ళీ విశ్లేషించి వారికి ఇచ్చినటువంటి ఆదేశాలు ఎవరు, ఎందుకోసం, ఏ ప్రయోజనాలు ఆశించారు, వీళ్ళ ద్వారా ప్రభాకర్ రావు చేసినటువంటి అక్రమాలు ఏంటి అంటే, ప్రభాకర్ రావు దొరికిన తర్వాత మాత్రమే దీన్ని మనం అంటే విచారణలో మాత్రమే చాలా విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్న లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటికిప్పుడు కాకుండా కొద్ది రోజుల తర్వాత అయినా తను ఖచ్చితంగా పోలీసులకి లొంగిపోవాల్సిందే. లొంగిన తర్వాత తన విచారణలో ఇంకా ఎలాంటి కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్నది మనం ఊహించవచ్చు కూడా కొంతవరకు. ఎందుకంటే ప్రణీత్ రావు ఏ పనైనా చేయాలి అంటే తన బాస్ ఆదేశాలు లేకుండా చేయరు. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఏ తప్పైనా చేయాలి అంటే వాళ్ళ బాస్ ఆదేశాలు లేకుండా ఎక్కడ చేసేటువంటి అవకాశాలు ఉండవు. సో ఆ బాసులు ఎవరు అనేది బయటికి రావాలి అంటే ఖచ్చితంగా ప్రభాకర్ రావు విచారణ జరగాల్సి ఉంటుంది. ఈ బాసులు ఏ స్థాయి వ్యక్తులు అనేది కూడా ఇవన్నీ బయటికి రావాలి. వీటిలో ఏంటి అంటే ఒక బాస్ ఆదేశం ఒకటి ఇచ్చారు, ఒక తప్పు చేయమని, దీనికి ఇంకొక 2-3 తప్పులు కలిపి వీరి స్వార్థానికి వీరి సొంతానికి కూడా చేసుకున్నటువంటి కనిపిస్తాయి. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఇటీవలనే ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించినటువంటి విషయం కూడా బయటకు వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఎవరెవరి దగ్గర ఏ పార్టీ ఎంతెంత తీసుకుంది అనేది. దేశంలో ఎలక్టోరల్ బాండ్స్లో 4వ స్థానంలో, అంటే ఎక్కువగా ఆదాయం తీసుకున్నటువంటి దాంట్లో ఎలక్టోరల్ బాండ్స్ ఉపయోగించిన దానిలో బీఆర్ఎస్ 4వ స్థానంలో. మరి ఇదంతా వాళ్ళ అభిమానంతో ఇచ్చారా? నెవర్. అలా జరిగే అవకాశాలు చాలా తక్కువ. అభిమానంతో ఇచ్చిన వ్యక్తులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రకరకాల ప్రాజెక్టులు ఆశ చూపి లేదా ప్రాజెక్టులు ఇచ్చి కొంతవరకు కమిషన్ల రూపమో మరో రూపంలోనో రకరకాలుగా తీసుకొని ఉంటారు. వాళ్ళు కాకుండా సాధారణ వ్యాపారులందరినీ కూడా రకరకాల బ్లాక్మెయిలింగ్లకు, బెదిరింపులకు పాల్పడి ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించి పార్టీకి విరాళాలుగా తీసుకున్నారు. దీనికి కేంద్ర స్థానం కూడా ఇక్కడే ఉంది. అది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. టెలిఫోన్ ట్యాపింగ్లోనే కేంద్ర స్థానం ఉంది ఈ వ్యాపారులను బెదిరించడానికి. ఇక సినీ రంగానికి సంబంధించినటువంటి చాలామందిని కూడా బెదిరించారని చెప్తున్నారు. అది హీరోయిన్లకు సంబంధించి వీళ్ళు ఏం చేశారు, అలాగే ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి ట్యాపింగ్లకు సంబంధించినటువంటి జరిగినటువంటి
అక్రమాలు ఏమేంటి అనేది ఇక ప్రభాకర్ రావు, ఇప్పుడు భుజంగరావు ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు కాబట్టి, తిరుపతమ్మన భుజంగరావు ఉన్నారు కాబట్టి, వీళ్ళ తర్వాత రాధాకిషన్ ప్రభాకర్ రావులను విచారించిన తర్వాత, అంటే టాస్క్ ఫోర్స్ టీంలు ఎక్కడెక్కడ దాడులు చేసి ఏమేం చేశాయి, ప్రభాకర్ రావు ఎక్కడెక్కడ ఆస్తులు సంపాదించారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, దీనికి ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరు అనేది మనకి వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.